హాయ్ ఆల్, హ్యాపీ సండే. నేను మీకు ఈ వీడియోలో నేను ఉండే ఏరియాలో మాకు మామిడి తోటలు చాలా స్పెషల్ అనమాట. బంగినపల్లి మామిడి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. మామిడి తోటలు చాలా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో నేను ఆ ఏరియా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ జూమ్ చేశాను కదా, అక్కడ సంత జరుగుతుంటుంది. సో ఆ ఊరి పేరు ఉలవపాడు. అది నేనే చూపిద్దామని ఇలా తీసాను. నేను మా ఫ్రెండ్ స్కూటీలో వచ్చాము ఉలవపాడుకి. సో షల్ వి స్టార్ట్, వెళ్తున్నాము. ఆ సంత జరిగే ప్లేస్కి మనం వెళ్తున్నాము. సో ఇది ఎంట్రన్స్. సో ఇది సంత జరిగేది ఉలవపాడు. చూడండి, ఇక్కడ రోడ్డు పక్కన పెట్టుకున్నారు కదా. అసలు రోడ్డు పక్కన కూర్చొని అన్ని మామిడికాయలు అమ్ముతుంటారు. బంగినపల్లి రసాలు, చెరుకు రసాలు, చాలా రకాలు ఉంటాయి. సో ఇది సంత అనమాట. సో మేము స్కూటీలో వెళ్ళడం వల్ల కొంచెం స్పీడ్గా వెళ్తున్నాము. సో ఇది చెట్టు, ఇది చూడండి, అక్కడ చాలా ఉన్నాయి మామిడికాయలు. సో రోడ్డు పక్కనే మనం కోసుకోవచ్చు. సో వీళ్ళంతా సెల్లర్స్ అనమాట, మామిడికాయల సెల్లర్స్. సో ఇది బంగినపల్లి. వీళ్ళు బాస్కెట్లో 40 నుంచి 50 ఉంటాయి. ఇది బంగినపల్లి. ఇది పచ్చిగా ఉంటుంది. ఇది మన ఇంటికి తీసుకెళ్ళి మాగబెట్టాలి. అంటే పేపర్లో కానీ అలా అలా పెడితే అది పండిపోతాయి 2 డేస్లో. చూడండి, ఆ ప్రైస్ వచ్చి వాళ్ళు 500-600 చెప్తున్నారు. మనం బార్గెయిన్ చేస్తే 450 వరకు ఇస్తారు. సో మా ఏరియాలో వర్షాలు పడుతున్నాయి. సో అందువల్ల రేటు కొంచెం తక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఆ బాస్కెట్ 50 కాయలు వచ్చి 1200 చెప్పారు. కానీ ఈ ఇయర్ వర్షాలు పడడం వల్ల మా ఏరియాలో రేటు 50-50 తగ్గిపోయింది. అందువల్ల రేట్ చాలా తక్కువలో దొరుకుతుంది అనమాట. సో చూడండి, వాళ్ళు ప్యాకింగ్ బాస్కెట్ రెడీ చేస్తున్నారు. సో వీళ్ళు లూజ్ ఇవ్వరు. 100 రూపీస్ 200 రూపీస్ ఇవ్వరు. ఆ బాస్కెట్ మొత్తం కొనుక్కోవాలన్నమాట. సో వాళ్ళు లూజ్ 100-200 ఇస్తే అది వాళ్ళ క్లాస్ అనమాట. సో వాళ్ళు బాస్కెట్ ఇచ్చేస్తారు. ఆ బాస్కెట్ ఎంత 500కి అలా ఇచ్చేస్తున్నారు. 50 కాయలు ఉంటాయి, అంటే ఈచ్ 10 రూపీస్ పడుతుంది. సో అది ఇంకా మేము అక్కడ చుట్టుపక్కల అంతా చూసాము. సో ఆమెతో ప్రైస్ గురించి మాట్లాడుతున్నాము.